దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. VR&DA డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జోన్ కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. CCROను నియమించారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో జోన్ ఏర్పాటు చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో 3501 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ ఉంది. 385 రైల్వే స్టేషన్లు, 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దక్షిణ కోస్తా 18వ రైల్వే జోన్ కానుంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజనల్ రైల్వే అధికారులతో GM సందీప్ మాథుర్ నేడు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అన్ని విభాగాల HODలతో కలిసి జోన్ కీలక అంశాలపై చర్చించారని సమాచారం. తాత్కాలిక జోనల్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత మే 5న గెజెట్ విడుదలైంది. కొత్త రైల్వే జోన్ కార్యాలయం, ఇతర భవనాల నిర్మాణం కోసం 2020-21 కేంద్ర బడ్జెట్లో 117 కోట్లు కేటాయించారు. 53 ఎకరాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా మార్చడంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. ఏపీ ప్రజల చిరకాల ఆంక్షను ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లు నెరవేర్చనున్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చుతోందని స్పష్టం చేశారు. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. VRDA డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ అనేది అయితే ఆ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా అంటే జూన్ 1 తారీఖు నుంచి కూడా అధికారికంగా జోన్ కార్యకలాపాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా అధికారికంగా రైల్వే జోన్ ప్రారంభం అయితే అయింది. ఇప్పటి వరకు కూడా తాత్కాలిక భవనంగా ఉన్నటువంటి VMRDAలో ఉన్నటువంటి కార్యాలయం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి శాశ్వతంగా భారీ ఎత్తున నిర్మాణాలు కూడా, శాశ్వత భవనాలు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. తొందరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ తీసుకొచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కూడా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి తీసుకురావడం జరిగింది. ఈ 4 డివిజన్లతో ఇప్పుడు ఏపీలో అతిపెద్ద రైల్వే జోన్ గా విశాఖపట్నం రైల్వే జోన్ అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ RRB కేంద్రం వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు సరుకు రవాణాకు సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల ఆదాయం సమకూర్చే అవకాశం కూడా ఉంది. మొత్తం రైల్వే అభివృద్ధికి సంబంధించి కూడా తొందరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే ద్వారా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర విభజన చట్టంలో కూడా పెట్టడం జరిగింది. దీనికోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోరాటాలకు అన్నింటినీ కూడా ఈరోజు వాళ్ళ విలువ ఏదైతే కష్టానికి విలువ దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏర్పడినటువంటి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా గతంలో పోరాటాలు చేసిన వారిలో హర్షం వ్యక్తం అవుతుంది. మరోవైపు చూసుకుంటే ఇంతవరకు భువనేశ్వర్ వెళ్లి RRB పరీక్షలు రాయాల్సినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇకపై విశాఖపట్నం కేంద్రంగానే పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా నిరుద్యోగులకు అదృష్టంగానే చెప్పుకోవాలి. ఒక విశాఖ జోన్ గా ఏర్పడినటువంటి విశాఖపట్నంలోని RRB కేంద్రం కూడా రాబోతుండడం ఇది ఒక నిరుద్యోగులకు శుభవార్తగానే చెప్పుకోవాలి. మొత్తానికి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. రాబోయే రోజుల్లో మరింత దీన్ని అభివృద్ధి చేసేందుకైతే సిద్ధంగా ఉందామని చెప్పి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రాజు.